హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్కోకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కిచెన్లో టూటీ ఫ్రూటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మన ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ టూటీ ఫ్రూటీ కేక్స్ లేక్ కానీ అండ్ ఐస్ క్రీమ్స్ లేక్ కానీ, మళ్ళీ అలాగే జ్యూస్లలో యూస్ చేస్తుంటారు కదండి. వీటిని బయటికి వెళ్ళే పని లేకుండా అచ్చం బేకరీ స్టైల్లోనే మనమే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మనకి ఈ టూటీ ఫ్రూటీ చేసుకోవడానికి కావాల్సింది మెయిన్గా పుచ్చకాయలండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరింట్లో పుచ్చకాయ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ టూటీ ఫ్రూటీని పుచ్చకాయతోనే కాకుండా పచ్చి బొప్పాయితో కూడా చేసుకోవచ్చండి. ఇప్పట్లో పచ్చి బొప్పాయి అంటే దొరకదు కాబట్టి ఈ వాటర్ మిలన్ అయితే సమ్మర్ కాబట్టి ఎక్కువ దొరుకుతుంటాయి కదండి. ఇలా ఈ పుచ్చకాయలు కట్ చేసేసి మనము రెడ్ పార్ట్ మొత్తం తీసేసేయాలండి. ఇలా రెడ్ పార్ట్ మొత్తం తీసేసుకొని మనకు కావాల్సింది ఈ టూటీ ఫ్రూటీస్కి ఈ కింద ఉంటుంది కదా గ్రీన్ అండ్ వైట్, ఇవి కావాలండి. ఇవి తీసుకోవాలి. మనము కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలండి. ఎందుకంటే చేయి తెగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది కాబట్టి. చూసారా, ఇలా మొత్తం వైట్ పార్ట్ మొత్తం అంతా నీట్గా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇక్కడ నేను అన్నీ తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం టూటీ ఫ్రూటీ ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా తీసుకోవాలండి. ఇలా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి నచ్చిన సైజులో. ఇలా నేను ఇక్కడ అన్నీ కట్ చేసి తీసుకున్నాను చూడండి. ఇలా ఈ చిన్నగా కట్ చేసి తీసుకోవాలి ఈ ముక్కలన్నిటిని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మరగనివ్వాలండి వాటర్. ఇలా వాటర్ మరిగేటప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలన్నిటిని అందులో వేసేసి బాగా ఉడకపెట్టుకోవాలి మనము. ఇలా వేసిన తర్వాత కొద్దిగా కలబెడుతూ కొంచెం ఉడకనివ్వాలండి. ఈలోపు మనము ఇంకో పక్క స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను నేను. 1 కప్ షుగర్కి ఏ కప్తో షుగర్ తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్ వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఈ షుగర్ మొత్తం కరిగిపోయేలాగా మొత్తం కలబెట్టుకోవాలండి. చూసారా, ఇలా అంతా కరిగిపోయిన తర్వాత ఇది బాగా మరగనివ్వాలండి. ఈ సిరప్ని, షుగర్ సిరప్ని మనము గులాబ్ జామ్ పాకు పట్టాల్సిన అవసరం లేదు. లైట్గా పాకం వస్తే సరిపోతుంది. ఈలోపు మనము ఇక్కడ ఈ కర్బూజకాయ ముక్కలు ఉడికాయో లేదో చూసుకుందాం. ఇవి ఒక 60% ఉడకాలండి. ఎందుకంటే మళ్ళీ షుగర్ సిరప్లో వేసి మళ్ళీ ఒక 5 minutes ఉడకబెట్టాలి వీటిని. ఎందుకంటే షుగర్ అనేది వాటికి బాగా పట్టాలి కాబట్టి. ఇంకా కొంచెం ఉడకాలి. ఈలోపు షుగర్ సిరప్ మరుగుతుంది చూడండి. ఇక్కడ పుచ్చకాయలు కూడా 60% ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని వాటర్ మొత్తం వంచేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న
ఈ పుచ్చకాయల్ని ఇప్పుడు మరుగుతున్న ఈ సిరప్లో వేసేసుకోవాలి. వాటర్ లేకుండా నీట్గా అన్నీ వంచేసి తీసుకోవాలండి. చూసారా, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవి బాగా ఈ షుగర్ సిరప్లో బాగా ఉడకాలండి. బాగా షుగర్ మొత్తం వాటికి బాగా మంచిగా పట్టేలాగా ఇలా ఉడకబెట్టుకోవాలి. వీటిని ఒక 5-10 నిమిషాల వరకు బాగా ఉడకబెట్టేసుకోవాలండి. ఇందులో ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటే చాలా బాగుంటాయండి. మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి పచ్చివాసన అనేది రాకుండా బాగుంటుందండి. ఇందులోకి వెనిలా ఎసెన్స్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, స్కిప్ చేసేయండి. వెనిలా ఎసెన్స్ అంతా వేసుకున్న తర్వాత కూడా ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనిచ్చిన తర్వాత వీటిని స్టవ్ ఆపేసేసి దించేసుకోవడమే అండి. ఇలా తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీటికి 3 ఫుడ్ కలర్స్ యూస్ చేస్తున్నానండి. ఒకటి రెడ్ అండ్ ఆరెంజ్ అండ్ ఇంకొకటి లెమన్ ఎల్లో కలర్. నా దగ్గర ఉన్న ఈ 3 కలర్స్ యూస్ చేస్తున్నాను. అండ్ మీ దగ్గర ఇంక వేరే కలర్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఇలా ఒక 3 బౌల్స్ తీసుకొని సపరేట్గా వేసుకోవాలి. మొత్తం సిరప్ మొత్తం అంతా వంచేసేసి ఓన్లీ జస్ట్ ఈ ముక్కల్నే ఇందులో వేసేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్ తీసుకొని బాగా కలర్ మొత్తం వీటికి పట్టేట్టుగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పూన్ యూస్ చేయాలండి. ఒకే స్పూన్తో అన్నీ కలబెట్టకూడదు, ఎందుకంటే మళ్ళీ కలర్ మిక్స్ అయిపోతుంది. చూసారా, కలర్స్ కూడా ఎంత బాగా పర్ఫెక్ట్గా సరిపోయాయో చూడండి. ఆరెంజ్, రెడ్ అండ్ ఎల్లో. వీటిని బాగా డ్రై కానివ్వాలండి. బాగా తడి ఆరిపోయేంత వరకు బాగా డ్రై చేసుకోవాలి. ఎండలో పెట్టకుండా నీడలోనే వీటిని షుగర్ మొత్తం బాగా డ్రై అయ్యేలాగా బాగా ఆరబెట్టుకోవాలండి. చూసారా, ఇలా డ్రై అయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో. అచ్చం బేకరీ స్టైల్లో ఎలా దొరుకుతాయో అలాగే ఉన్నాయి చూడండి. చూసారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లడ్డూస్ కుకింగ్స్.